హాయ్ అండి. ఈ వీడియో అయితే కార్తీక మాసంలో తీసిన వీడియో. కార్తీక మాసంలో అయితే మేము మా మేనల్ని సాయిబాబా గుడిలో తులాభారం ఇచ్చారు. మా వదిన గారు అలా అయితే. మేమైతే అక్కడికెళ్ళాము. వీడు తులాభారం ఇచ్చే వరకు సైలెంట్‌గా పడుకున్నారు. కరెక్ట్‌గా త్రాసులో ఏసేసరికి లేచేసాడండి. ఫుల్ గోల కింద ఉన్నాడు. తులాభారం అయితే కొంచెం చిల్లర పైసలు, 2 పాల ప్యాకెట్లు, మిగిలింది పటిక ఇవన్నీ కలిపిచ్చిందండి తులాభారం మా వదిన గారైతే. ఒక్కొక్కళ్ళు అయితే ఓన్లీ చిల్లర పైసతే ఇస్తారు. ఓన్లీ పటిక. మా వదిన గారైతే 3 కలిపిచ్చారు. కొన్ని చిల్లర పైసలు, కొంచెం పటిక, 2 పాల ప్యాకెట్లు వేసిచ్చారు. ముందైతే తల్లిదండ్రుల చేత పట్టికి, చిల్లర పైసా ఇవన్నీ పెట్టించిన తర్వాత మిగిలినోళ్ళు ఎవరైనా పట్టిక పెట్టి దండం పెట్టుకోవచ్చంటండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తులాభారం అయిపోయిన తర్వాత త్రాసు పట్టుకొని 3 సార్లు తిప్పాలంటండి. 3 సార్లు తిప్పిన తర్వాత వచ్చిన పెద్దవాళ్ళందరి చేత అక్షింతలు వేయించారు. అప్పుడు సైలెంట్ అయ్యాడండి మా వోడు. ఇంకా కార్తీక మాసం వలన సాయిబాబా గుడిలో భోజనాలుంటే మేము అక్కడే 12 వరకు ఉండిపోయి భోజనాలు చేసొచ్చాము. మా వోడు సైలెంట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఫోటోలు దిగామండి. అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు వాడు. అప్పటి వరకు గోల గోల కింద ఉన్నాడండి.